Hello all, welcome back to our channel. So students, in this video we will discuss how you need to write and attempt a case study in operation management. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ లో కేస్ స్టడీస్ గురించి ఒక ప్రాపర్ వీడియో అనేది చేయడం జరుగుతుంది బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ ఆపరేషన్ మేనేజ్మెంట్ వేరే సబ్జెక్ట్స్ లాగా కాదు. సో దీంట్లో మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవుతాయి కదా, సో దాని అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో బేసికల్లీ ఓఎం సబ్జెక్ట్ అనేది, ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది థియరీ కమ్ ప్రాబ్లమెటిక్ అనేది ఉంది. అంటే సో కొన్ని చాప్టర్స్ థియరీ ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ ప్రాబ్లమెటిక్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 3rd, 4th, 5th చాప్టర్స్ అనేది ప్రాబ్లమెటిక్ చాప్టర్స్ అనమాట. సో కేస్ స్టడీ అనేది లైక్ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయినదే వస్తుంది. సో దానికి రిలేటెడ్ అయినట్టే మీరు ఆన్సర్ అనేది రాయాలి. సో చాలామంది మిస్టేక్ ఏం చేస్తారని అంటే కేస్ స్టడీస్లో ఉన్న పారాగ్రాఫ్ని తిప్పి ఆన్సర్లో రాస్తారు, బట్ మార్క్స్ అనేది లూజ్ అవుతుంది. కేస్ స్టడీకి 10 మార్క్స్ అనేది అలాట్ చేసినారు. 10 మార్క్స్ అనేది మీ చేతిలోనే ఉన్నదన్నమాట. హౌ యు ఆర్ అటెంప్టింగ్ యువర్ కేస్ స్టడీస్ ఆన్సర్ రిలవెంట్ టు యువర్ సబ్జెక్ట్ అండ్ ది కేస్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో బేసికల్లీ ఆపరేషన్ మేనేజ్మెంట్లో వీఆర్ డిస్కసింగ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనమాట. లైక్ ఈఓక్యూ అంటే ఏంటి, జస్ట్ ఇన్ టైమ్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేది మనం యూస్ చేసుకొని చదువుకున్నాము. అండ్ ప్రాబ్లమెటిక్లో కూడా మీన్ చార్ట్, రేంజ్ చార్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది థింగ్స్ అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి మీరు ఆ పర్టికులర్ కేస్ స్టడీస్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి రాయాలి. ఫస్ట్ ఆ పారాగ్రాఫ్లో, కేస్ స్టడీ ఇచ్చిన పారాగ్రాఫ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అసలు దేని గురించి అడుగుతున్నారు, ఒక 5 minutes మీరు ఆ పారాగ్రాఫ్ మొత్తం ఎగ్జామినేషన్లో చదివితే 10 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు అండ్ 10 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేస్తారు. ఫుల్ మార్క్స్ గెయిన్ చేసే సెక్షన్ ఏంటి అని అంటే పార్ట్ సిఏ ఎగ్జామినేషన్లో. సో ఎగ్జామినేషన్ కేస్ స్టడీస్లో ఏదైనా కంపెనీ నేమ్ గురించి అడుగుతున్నారా, ఆ కంపెనీ గురించి మీరు ఎలాబరేట్ చేసి రాయాలి. అండ్ వాట్ ఎవర్ ద పాయింట్స్, కీ పాయింట్స్, హైలైట్ అయిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ కేస్ స్టడీలో అది మీరు ఆన్సర్లో రిప్రజెంట్ అనేది కంపల్సరీగా చేయాలి విత్ ఇన్వర్టెడ్ కామాస్ కానివ్వండి ఇట్లా. అండ్ ఆన్సర్స్ అనేది సైడ్ హెడింగ్స్ పెట్టి రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. సో క్వశ్చన్ కేస్ స్టడీకి రిలేటెడ్ అయి ఉంది, బట్ ఇక్కడ ఆన్సర్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, పాయింట్ వైజ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఇన్ టైమ్ అంటే ఏంటి, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఇవి రెండింటి గురించి కేస్ స్టడీస్లో లేదు. బట్ వై వీఆర్ ఆన్సరింగ్ ఇట్ ఇన్ టు ద ఆన్సర్ మీన్స్, వై వీఆర్ అటెంప్టింగ్ ఇట్ ఇన్ ద ఆన్సర్ మీన్స్ అవి ఆ టెక్నిక్స్కి రిలేటెడ్ అయినాయి, అందుకనే కదా ఈ సబ్జెక్ట్ అనేది మనం చదువుతున్నాము. సో ఇలా మీరు ఆన్సర్స్ అనేది రాయడం జరుగుతుంది. అండ్ దీనికి ప్రాపర్గా ఇన్ని పేజెస్ రాయాలన్నట్టు ఉండదు. సో ఓవరాల్గా పార్ట్ సి సెక్షన్ అనేది సైడ్ బై సైడ్ 2 sides మీరు ఫినిష్ చేయాలి. వాడు 1 క్వశ్చన్ ఇచ్చినా, 7 questions ఇచ్చినా, 5 questions ఇచ్చినా, 3 questions ఇచ్చినా, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మినిమం సైడ్ బై సైడ్ 2 sides అనేది ఆర్ 1 page ఆఫ్ ది ఆన్సర్ ఈస్ కంపల్సరీ. దాన్ని బట్టి మీరు మీ టైం మేనేజ్మెంట్ని బట్టి ఎలా స్కెడ్యూల్ చేసుకుంటారు, ఎలా ఆపరేట్ చేసుకుంటారు అనేది ఇట్స్ ప్యూర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట. ఓకేనా? సో వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ కేస్ స్టడీ, పర్టికులర్గా వీడియో చేసి ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే 10 మార్క్స్ అనేది యూ కెన్ ఈజీలీ స్కోర్ బై దిస్ కేస్ స్టడీ కాబట్టి. ఓకేనా? So this is all about the case studies in operation management. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.